సగ్గుబియ్యం రవ్వ బన్ను దోశ. సగ్గుబియ్యం అందరికీ తెలుసు, రవ్వ అందరికీ తెలుసు. మరి దానితో బన్ను దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. సగ్గుబియ్యం రవ్వ బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, నానబెట్టుకున్న సాబుదానా 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, క్యారెట్ తురుము 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, చిలకడదుంప తురుము 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. సగ్గుబియ్యం రవ్వ బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే సగ్గుబియ్యంలో మనకు అధికంగా ఫైబరు, పొటాషియం, మెగ్నీషియం, తర్వాత కాల్షియం ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది మనకు క్యాలరీస్ తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకున్న వాళ్లకు సగ్గుబియ్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు అనేది తగ్గుతారు. మెయింటైన్ అవ్వడం కూడా కాదు, 100% తగ్గుతారు. అలాగే మనం ఇందులో చిలకడ దుంపను కూడా తీసుకుంటున్నామండి. చిలకడ దుంప మనకు పసిపిల్లల నుంచి కూడా మనం చూసుకుంటే 6 నెలల పిల్లల నుంచి కూడా మనం చిలకడ దుంప ఖచ్చితంగా పెడుతూ ఉంటాం. ఎందుకంటే అందులో మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకు స్కిన్కి, హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంతేకాకుండా మనకు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే క్యాన్సర్ని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది, క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది. అంతేకాకుండా చిలకడ దుంపలో మనకు పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది. మరి ఇంత చక్కటి విలువలున్న చిలకడ దుంప అలాగే సగ్గుబియ్యం ఈ రెండిటితో మనం ఒక బన్ను దోశ తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఈ మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం 1 కప్పు, అలాగే అందులో రవ ఎంత వేస్తున్నాము అంటే ఒక 1/2 కప్పు వరకు వేయించండి, సరిపోతుంది. ఒక 4 స్పూన్ల రవ వేశాను. ఆ తర్వాత అందులో కాస్త పెరుగు, అలాగే ఇందులో దానికి సరిపడా ఉప్పు. ఇది ఒక్కసారి కలిపేసుకొని, నాకు తెలిసి దీంట్లో పెద్దగా నీళ్ళు వేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ వేసినా కూడా ఒక స్పూన్ 2 స్పూన్లు అంతే. సో దీన్ని చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఇందులో ఏమేమి వేస్తున్నాను అనే విషయం చెప్పేస్తా. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఈ విధంగా మనం చక్కగా సగ్గుబియ్యము, రవ, పెరుగు అన్ని వేసి మిక్స్ చేసుకున్నాము. అలా పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాం. ఈ పిండి రెడీ అయింది కాబట్టి ఇప్పుడు ఈ పిండిలో మనం ఏమేమి కలుపుకుంటున్నాము అంటే, మనం చక్కగా తురుముకొని పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుము, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త వంట సోడా. అంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి మనం కొంచెం వంట సోడా వేసుకుంటే మనకు చాలా, అంటే బన్ను దోశ అన్నాం కదా, లావుగా రావాలి. సో అందుకు కొంచెం మనం వేసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇలా నానబెట్టుకున్నటువంటి చిలకడ దుంప తురుము, ఇలా కొంచెం వాటర్ని మనం స్క్వీజ్ చేసేసి వేసుకుందామండి. మనం తీసుకున్న మోతాదు బట్టి మనం చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కాస్త వరిపిండి, ఒక 2 నుంచి 3 స్పూన్ల వరిపిండి. ఆ తర్వాత కరివేపాకు, అలాగే కాస్త జీలకర్ర. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ పిండి, మనం వేసిన చిలకడ దుంప తురుము ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. పిండి కూడా మరీ లూజ్గా ఉండకూడదండి, కొంచెం మనం గట్టిగానే చేసుకోవాలి. ఇంకొంచెం మనం నీళ్లు వేసుకోవచ్చు, కొంచెం నీళ్లు లైట్గా. అంటే ఇది ఎలా ఉండాలంటే మరీ దోశ పిండిలాగా జారుగా ఉండకూడదు, ఇడ్లీ పిండి మీద కొంచెం లూజ్గా ఉండాలి, అంతే. అది కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందామండి. అంటే మనం ఎంచుకునే పెనం ఎలా ఉండాలి అంటే మనకు లావుగా రావాలి. అంటే మనకు చిన్న ప్యాన్స్ అయితే బెటర్ అండి. పెద్ద ప్యాన్ అయితే మనం 100% అదంతా వేయలేం కాబట్టి కొంచెం చిట్టి ప్యాన్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, ఇంత సైజ్ ప్యాన్స్ ఉంటాయి కదా, సో అది మనం చూసుకొని మనకు వేసుకుంటే కొంచెం బెటర్గా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ మనకు చూసారు కదా, ఈ సైజ్ ప్యాన్ మన ఇంట్లో ఉంటే బాగుంటుంది. ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. ఇది గ్రీజింగ్తో పాటు మనకి ఏంటి అంటే
కిందంతా బాగా కాలాలి కాబట్టి, ఎక్కడ పచ్చి లేకుండా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేస్తున్నామండి. ఒక 2 స్పూన్ల నూనె అని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు కొంచెం మనకు ప్యాన్ కూడా వేడైంది కాబట్టి, మనకు కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి, ఒక గరిటె తీసుకొని చక్కగా మనము బన్ను దోశ వేసేసుకుందాం. మామూలుగా లావుగా వేసుకోవడమే, అంతే అండి. జస్ట్ చూడండి ఎలా ఉందో. చూసారండి, ఆల్మోస్ట్ నేను చేసిన పిండి అంతా కూడా పట్టింది ఈ పెనానికి. చిన్నగానే ఉంది పెనం చూసారా, అయినా కూడా మనం లావుగా వేసినందుకు ఇలా వచ్చిందన్నమాట. ఇది కూడా వేసేసుకోవచ్చు. నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చూసారా, చక్కగా ఇలా మనకు లావుగా వేసేసుకున్నాము. రవ వేసాం కాబట్టి కరకరలాడుతూ కూడా ఉంటుంది. ఇలా ఉంటుందండి, అంటే మనకు వెనకాలంతా కూడా చక్కగా కాలింది. ఇదిగోండి, ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. దీన్ని ఇలా డైరెక్ట్గా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా మనం లావుగా వేసుకోవాలన్నమాట. అందుకే మనం ఒక పిసర్ సోడా ఎందుకు వేసామంటే, ఇది ప్రాపర్గా చక్కగా లౌజ్గా రావడానికి. సగ్గుబియ్యం రవ బన్ను దోశ మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సగ్గుబియ్యం రవ బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ 1 కప్పు, నానబెట్టుకున్న సాబుదానా 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, క్యారెట్ తురుము 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, చిలకడదుంప తురుము 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. సగ్గుబియ్యం రవ బన్ను దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం, బొంబాయి రవ, పెరుగు, ఉప్పు వేసి కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కాస్త వంట సోడా, చిలకడదుంప తురుము, వరిపిండి, కరివేపాకు, కాస్త జీలకర్ర వేసి కాస్త నీళ్లు పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో కాస్త నూనె వేసి వేడైన తర్వాత కలుపు పెట్టుకున్నటువంటి పిండిని దోశలాగా వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం రవ బన్ను దోశ రెడీ.